హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన ప్రకంపనలు చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ప్రభాకర్ రావు ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించిన విచారణ వేగవంతమవుతోంది. ఈ అంశానికి సంబంధించి గతంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని మాట్లాడిన కొంతమంది నేతలను పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దానికి సంబంధించిన అనుమానాలు ఏమున్నాయి, ఎవరిపైన ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా విచారణ చేస్తుంది ప్రస్తుతం సిట్. పోలీస్ అధికారులు దానికి సంబంధించిన విచారణ చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో వైఎస్ షర్మిల తన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడినట్టు గుర్తు. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మా ఫోన్లు ట్యాప్లు అవుతున్నాయంటూ మాట్లాడారు. కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా తమ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆ సమయంలో ప్రకటన చేశారు. న్యాచురల్గా చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్న పార్టీ మా ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడడం అనేది కొత్త కాదు, చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. దేశం వ్యాప్తంగా జరుగుతుంటుంది, రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. పెగాసస్ పేరుతో ఈ దేశంలో జరిగిన దుమారాన్ని చూసాం. పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లను, అనేక మంది జర్నలిస్టుల ఫోన్లను, లాయర్ల ఫోన్లను, మేధావుల ఫోన్లను, జడ్జిల ఫోన్లను కూడా కేంద్ర ప్రభుత్వం ట్యాప్ చేసింది. ఇలాంటి చర్చ చూసాం పెగాసస్ అంశానికి సంబంధించి. సో రాష్ట్రాల్లో కూడా అదే తరహా దుర్వినియోగం అవుతూ ఉంది. ప్రభుత్వం శాంతి భద్రతల్ని కాపాడడం కోసం ఉపయోగించాల్సిన ఈ ట్యాపింగ్ సిస్టమ్ని ప్రత్యర్థుల రాజకీయ కదలికలను తెలుసుకోవడం కోసం వాడుతూ ఉన్నాయి. చాలా చోట్ల దుర్వినియోగం అవుతుంది. సో తెలంగాణలో కూడా అలా అయింది అని ఇంప్రెషన్ ఉంది. అటువంటి ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి. దీనిపైనే విచారణ చేస్తున్న సిట్ ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులను ఈ అంశంలో విచారణ చేస్తుంది. వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలుస్తుంది. ఇటీవల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళి పోలీస్ అధికారుల ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చి వచ్చారు. మరికొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా పోలీస్ అధికారులు ఈ అంశంపైన విచారణకు వెళ్ళకపోతున్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో తాజాగా వైఎస్ షర్మిల అంశం బయటకు వచ్చింది. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేసింది గత ప్రభుత్వం అని ఇప్పటివరకు విచారణ చేస్తున్న విచారణ సంస్థలు ఎక్కడ అఫీషియల్గా ధృవీకరణ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మోస్తున్న తెలుగుదేశం పార్టీ మీడియా ఆ వార్తలు రాస్తోంది. ఆ వార్తలను బేస్ చేసుకుని వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఉన్న ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేరు. దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గతంలో వైఎస్ షర్మిల ఫోన్లను ట్యాప్ చేసింది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియాలో ఒక వార్త రాగానే ఆమె ఇమీడియట్గా దానిపైన రెస్పాండ్ అయ్యారు. పోలీస్ అధికారులు చెప్పారా? పోలీస్ అధికారులు అటువంటి అథెంటిక్గా ఇగో ఈ నంబర్లు వీళ్ళు ఫోన్ చేశారని ఇప్పటివరకు అఫీషియల్గా ఎక్కడ ఎంక్వైరీకి సంబంధించిన ఏజెన్సీస్ చెప్పలా. ఎవరు ఫోన్లో ట్యాప్ అయింది అనే విషయాన్ని ఇప్పటివరకు ఎంక్వైరీ ఏజెన్సీస్ అఫీషియల్గా ఎక్కడ చెప్పలా. రాస్తున్నారు, లీకులు వస్తున్నాయి. లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి ప్రయోజనాల కోసం వస్తున్నాయి వేరే విషయం. సో షర్మిల చెప్పిన మాట, షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటి అంటే ఆమె చెప్తున్నారు తన ఫోన్ ట్యాప్ చేసింది అప్పుడు సర్కారు. తన ఫోన్ అప్పుడు సర్కారు ట్యాప్ చేసి దానికి సంబంధించిన ఆడియోని కూడా నేను విన్నాను. నేను మా ఫోన్లో మాట్లాడిన ఆడియోని ప్రభుత్వం ట్యాప్ చేసి కొంతమంది వ్యక్తులకు పంపిస్తే ఆ వ్యక్తుల దగ్గర నేను ఆ ఆడియోని విన్నాననే మాట చెప్పారు. ఎవరా వ్యక్తి? వైవి సుబ్బారెడ్డి. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తి. ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఆయన. సో ఆయన తెలంగాణ ప్రభుత్వం తన వాయిస్ని, తన ఫోన్ని ట్యాప్ చేసి రికార్డ్ చేసిన ఆడియోని నాకు వినిపించారనే విషయం చెప్పారు. వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి దగ్గర వ్యక్తిగా ఉన్నారు. ఈవెన్ షర్మిల గారు కూడా బంధువు కూడా ఆయన. సో ఆయన ఆ వాయిస్ ఎందుకు వైఎస్ షర్మిలకి వినిపించాల్సి వచ్చింది? వైవి సుబ్బారెడ్డికి ఆ వాయిస్ని ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఆ వాయిస్లో ఏముంది? ఇవి ఆసక్తిని కలిగించే అంశాలుగా ఉన్నాయి. అయితే వైఎస్ షర్మిల చెప్తున్న దాని ప్రకారం తన ఫోన్లు ట్యాప్ చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు అవసరం ఉండకపోవచ్చు. కానీ తన ఫోన్లు ట్యాప్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అవసరం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి కోసం కేసీఆర్ తన ఫోన్లని ట్యాప్ చేయించి ఉండవచ్చు అని ఆమె చేస్తున్న ఆరోపణ. సో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఉన్న అనుబంధం సొంత చెల్లినైనా నాకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం కంటే గొప్పది అని చెప్తున్నారు. సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డికి అనుబంధం ఉంది అని వైఎస్ షర్మిల చెప్తున్నారు. ఈ కారణంగానే సొంత చెల్లికి సంబంధించిన ఫోన్ని కూడా ఆయన ట్యాప్ చేయించారు కేసీఆర్ ద్వారా అనేది వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు దయచేసి, రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ అంశంపైన విచారణ జరిపి దోషులు ఎవరో తేల్చండి అని కోరుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు ఆమె. సో వైఎస్ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు నిజమా కాదా విచారణ సంస్థలు తేల్చాలి. ఏ నంబర్తో ఎప్పుడు ట్యాప్ అయినాయి అనేది కూడా విచారణ సంస్థలు తేల్చాలి. విచారణ సంస్థలు ఇప్పటివరకు చేస్తున్న విచారణను బేస్ చేసుకొని దాన్ని తేల్చి నిజాలేంటో బయట పెట్టే వరకు మనం ఏది నిజమని మాట్లాడుకోలేం. వైఎస్ షర్మిలను కూడా పిలుస్తారా పోలీసు అధికారులు?
పిలిచి ఆమెను కూడా విచారణ చేస్తారా, ఆమె కూడా నోటీస్ ఇచ్చి ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తారా చూడాలి. కానీ నిజం గడప దాటి బయటికి వచ్చే లోపు అబద్ధం చెప్పులేసుకొని ఊరంతా తిరుగుతుందని ఒక సామెత ఉంది. సో విచారణ సంస్థలు ఏం తేలుస్తాయో తెలియదు, కానీ విచారణ సంస్థలు తేల్చడానికంటే ముందే కొన్ని మీడియా సంస్థలు రాసిన వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత నిజమేంటో ఎవరికి పట్టదు. ఈలోపు ప్రచారం జరిగిందే నిజమని నమ్మే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా చేసిన ఈ వ్యాఖ్యలు నిజమో కాదో తెలంగాణలో ఈ అంశాన్ని విచారణ చేస్తున్న విచారణ సంస్థలు తేల్చాలి. కానీ అది నిజమేననే ప్రచారం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాంటీ మీడియా రేపటి నుంచి తలకెత్తుకోబోతోంది. షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు, సొంత చెల్లి ఫోన్ కూడా ట్యాప్ చేశారు, హీరోయిన్ల ఫోన్లో ట్యాప్ చేశారు, హీరోయిన్ల కుటుంబాల్లో చిచ్చిపోయారు. ఈ తరహా ఒక నేరేషన్ రేపు నుంచి బహుశా బిల్డ్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంది. అటువంటి ఒక మెటీరియల్ని, అటువంటి ఒక స్టఫ్ని తెలుగుదేశం పార్టీ మీడియాకి ఈరోజు వైఎస్ షర్మిల ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలి. ఆమె చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు, ఇటీవల ఓపెన్గానే మాట్లాడుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డిని తిడితే తప్ప మీరు వార్తలు రాయట్లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కష్టాల గురించి మాట్లాడితే రాయట్లేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని తిడితేనే రాస్తున్నారు అని ఆమె అన్నట్లుగానే, ఆమె భావించినట్లుగానే, ఆమె గమనించినట్లుగానే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించేలా ఆమె మాట్లాడారు. కాబట్టి న్యాచురల్గా ఆంధ్రప్రదేశ్లోని ప్రధానమైన మీడియాకు అది కీలకమైన వార్తగా ఉంది. మరి కొద్ది రోజుల పాటు కూడా అది కీలకమైన వార్తగా ఉండబోతోంది. మొత్తం ఎపిసోడ్లో విచారణ సంస్థలు ఏం చెప్తాయి, ఎప్పుడు తేలుస్తాయి అనేది మనం వెయిట్ చేయడం మినహా ఇంకో మార్గం లేదు.